ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ముందున్న సవాళ్ళేంటి? ఆహ్, సూపర్ 6 హామీలకు ఏపీ బడ్జెట్ సరిపోతుందంటారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పులెట్లా? ఎట్లా చూస్తారు సార్? అదే పెద్ద సవాలు. ఆ! ఇప్పుడు గతంలో నవరత్నాలని ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో గత ప్రభుత్వము, హ్మ్. వాళ్ళు గూడా రెవెన్యూ చాలక అప్పులు జేయాల్సిందొచ్చింది. హ్మ్. ఎందుకంటే ప్రభుత్వానికొచ్చే రెవెన్యూలో దాదాపు 50% 60% మధ్యన శాలరీసు, పెన్షన్స్‌కే పోతది. మిగతా డబ్బు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకైనా, అభివృద్ధి కార్యక్రమాలకైనా సరిపడా. కానీ ఏమైంది అనంటే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో గత ప్రభుత్వము అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. కుంటుపడిపోవడం అనేది ప్రజల్లో పరిపాలన లేకపోవడము, అభివృద్ధి లేకపోవడము, కేవలం సంక్షేమ కార్యక్రమాల బటన్ నొక్కుతనడంతోనే ఒక విధమైన కసితో వేసినట్లు కనపడుతుంది ఓటర్లు. అందుకే ఆ తీర్పు ఇచ్చారు. ఇప్పుడు వీరి ముందరుండేది కూడా, ఈ ప్రభుత్వం ముందరుండే సవాలు కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలే. ఎందుకంటే ఆయన చెప్పిన సూపర్ సిక్స్కు కొన్ని ఈ గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ఆ సూపర్ సిక్స్లోనే కలిపినారండి. పెన్షన్లు ఉన్నాయి కదా, పెన్షన్లోను 2000 నుంచి 2500, 3000, 3500 చేసుకొని 4000కి వచ్చింది. ఆ 4000 రూపాయలు పెన్షన్ మొదటి నుంచి నేను 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పిన. అట్లా కొన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ ఈ సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్కు సరిపడదు. మిగులు బడ్జెట్ ఉండదు, లోటు బడ్జెటే ఉంటుంది. కాస్తో కూస్తో అప్పులు చేయాల. అప్పులు చేయాలనంటే అప్పులు చేసేదానికి కూడా ఈ ప్రభుత్వానికి వసతి ఉందా, అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఎందుకంటున్నానంటే ఉన్నటువన్నీ కార్పొరేషన్ల ద్వారా అయితేనేమి, బడ్జెట్లో ప్రభుత్వం తరపున తీసుకున్న లోన్లు అయితేనేమి, ఎఫ్ఆర్ఎంబి యాక్ట్ను అనుసరించి ఇంకా కొన్ని ఆయకం పెట్టి మార్టిగేజ్ చేసి లోన్స్ తీసుకునేటన్ని వీలున్న కాడికి, అవకాశం ఉన్న కాడికి అతను తీసుకున్నాడు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంత అప్పులు చేసినారు. ఇప్పుడు వైట్ పేపర్ పబ్లిష్ చేస్తా అన్నారు. దాదాపు 7 లక్షల కోట్లేమో అప్పులు చేసినట్టున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ కూడా కొంత అప్పు చేయక తప్పదు. అది అప్పు చేసినప్పుడు ఆ అప్పులు ఎలా సంపాదించగలగాలనేది కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఉన్నట్టు ఎన్ని కార్పొరేషన్లు అయితేనేమి, ఆస్తులు అయితేనేమి, ఏ పడితే అవి మార్టిగేజ్ చేసినారు. ఇప్పుడు ఈయన ఒకటి రెండు మీద దృష్టి కేంద్రీకరించాల్సింది ఉంది. ఒకటేమో ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలా, అది ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా ఉండాలి. ఇప్పుడు ప్రజలకందరికీ పన్నులు అంటే తెలిసిపోయినాయి, పన్నులు కడతానమనేది తెలుస్తున్నాయి. కాబట్టి ఎక్కువ ప్రజల మీద భారం వేసి ఆర్థిక వనరులు సమీకరిస్తే మాత్రం మళ్ళా అదే కోపం ఈ ప్రభుత్వం మీద కూడా వస్తుంది. వారి మీద భారం పడకుండా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలా, లోన్లు తెచ్చుకోవాలా, తెచ్చుకుంటేనే వీటిని మీట్ కాగలరు ఓకే. సంక్షేమ కార్యక్రమాలు. రెండోది ఏమిటంటే అభివృద్ధి మీద కూడా దృష్టి కేంద్రీకరించి ఉండాల్సింది. అభివృద్ధి మీద కేంద్రీకరించకపోతే కూడా ఈ ప్రభుత్వం పైన గత ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలే ఈ ప్రభుత్వం మీద వస్తాయి. మరి బ్యాలెన్స్ చేసుకోవాలా, దీంట్లోకి తగ్గట్లు వనరులను సమకూర్చుకోవాలా అని అంటే కొంచెం అప్హిల్ టాస్కే. అది గతంలో మూడు మార్లు ముఖ్యమంత్రిగా చేసినారు కాబట్టి కొంత అనుభవం ఉంది. కాబట్టి కేంద్రం నుంచి కొంచెము గ్రాంటీనేడ్ రూపంలోనో, కేంద్ర పథకాల రూపంలోనో కొంత అధికంగా సంపాదించుకోవడం అయితేనేమి, ఇతర ఆర్థిక వనరులు సేకరించుకునేదానికి ప్రయత్నం చేయాల్సింది ఉంటుంది. ఆ గత పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈయనకు కొంచెం ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటా. ఇప్పుడు రాజధాని అంశంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అమరావతా, విశాఖనా లేకపోతే కర్నూలా? ఎట్లా సార్? ఆయన చెప్పినాడు, అమరావతిని చెప్పినాడు కదండి. స్టేట్మెంట్ పబ్లిక్గానే ఇచ్చినారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అది ఒక రకంగా ఆయన గతంలో అయినా అమరావతి డిక్లేర్ చేసింది అతనే. చేసినప్పుడు ఒంటెత్తు పోకళ్ళలోనే చేసినారు, ఎవరితోనూ చర్చించలేదు, ఏమీ చేయకుండా ఆయన కొద్దిగా ఆయన నిర్ణయం తీసుకున్నారు.
సరే అవన్నీ భూముల ఆరోపణలు అవన్నీ నేను పక్కన పెట్టినా కానీ ఈ ఒక ఏరియా విషయంగా వచ్చేసరికి శివరామకృష్ణన్ రిపోర్టు ఒక రకంగా ఉంది. ఆయన చేసిన సిఫారసులో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టండి అనేది సూచనగా చేసినారు. అటువంటిది దొనకొండలో ఉంది, నాగార్జున సాగర్కు దగ్గరలో కూడా ఉంది. అవి మరి అటు దొనకొండ తీసుకుంటే అటు కోస్తా ఆంధ్రకు రాయలసీమకు మధ్యస్థంలో ఉంది. కొంచెము నార్త్ కోస్ట్ ఆంధ్రులకు ఈ అమరావతి అయినా ఒకటే, దొనకొండ అయినా ఒకటే. అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి సేకరించాల్సిన అవసరం కూడా లేదు భూమికి. కానీ ఆయన ఎందుకో అక్కడ ఆ ప్రాంతం మీద అభిమానం అనుకో, కులరీత్యా అనుకో, రకరకాల ధోరణులు ఆలోచన చేసుకొని అక్కడ పెట్టుకున్నారు. దాని మీద అయితే రాయలసీమ వారికి సంతృప్తి ఉండదు. అది మళ్ళా కాంట్రవర్సీ వస్తుంది. అది ఇప్పుడు కాకపోతే ఈయన మొదలు పెడతానే కాకపోతే తర్వాత అయినా ఎప్పుడవుతుందేమో కాంట్రవర్సీ నడుస్తుంది. మళ్ళీ ఆ రాష్ట్రం రెండు ముక్కలు కాక తప్పదు. అది మాత్రం చెప్పగలను అమరావతి వల్ల. ఓకే.